వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. బ్యాంకు దోపిడీలను మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. మాస్కు ధరించిన దొంగ ఉన్నపలంగా బ్యాంకులోకి చొరబడి గన్తో బెదిరించి అందిన కాడికి పట్టుకుపోతాడు. అయితే అచ్చంగా ఇలాంటి ఓ సన్నివేశమే నిజ జీవితంలోనూ జరిగింది. రాజస్థాన్లోని బరన్ జిల్లాకు చెందిన యూకో బ్యాంక్లో పట్టపగలే దొంగలు బ్యాంకును దోచేశారు. బుధవారం మధ్యాహ్నం బార్గావ్ ప్రాంతంలో ఇద్దరు దుండగులు ముసుగుల ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. తుపాకులతో బ్యాంకులోకి వచ్చిన దుండగులు హల్చల్ చేశారు. దీంతో ఒక్కసారి నివ్వెరపోయిన బ్యాంకు ఉద్యోగులు రెండు చేతులు పైకెత్తి నిలబడ్డారు. బ్యాంకు ఉద్యోగులను చంపుతామంటూ బెదిరించి 10 లక్షల రూపాయలు దోచుకుని పోయారు. ఇదంతా బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ శోజీలాల్ మీనా బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దుండగులు బ్యాంకులో 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే సుమారు 10,75,000 రూపాయలు దోచుకున్నారు. దుండగులిద్దరూ బైక్పై వచ్చినట్లు ఎస్హెచ్ఓ రాజేంద్ర ప్రతాప్ తెలిపారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. బ్యాంకు నుంచి బయటకు వచ్చిన దుండగులు బైక్పై పారిపోయారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Stay tuned for more updates, like, share and subscribe.